మామూలుగా ఏదైనా షాకింగ్ న్యూస్ ఉంటే కేరళ వాళ్ళు ఎంత గురువాయూరప్ప అని అంటారు కదా. మరి ఆ గురువాయూరప్పదే ఒక షాకింగ్ న్యూస్ ఉంది. అదింటే మరి ఏమప్ప అంటారో చూడాలి. మొన్న శబరిమల టెంపుల్లో గోల్డ్ విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి కోర్టు మొట్టికాయలు వేసింది కదా. ఇప్పుడు గురువాయూర్ టెంపుల్లో కూడా అలాంటి అవకతవకలే జరిగినాయి అండ్ ఇంకా చాలా విషయాలు బయటికి కూడా వచ్చినాయి. అక్కడ ఉన్న 263 కేజీల బంగారం లెక్కల తేడాలు వచ్చినాయంట. అంతేకాకుండా అక్కడ ఉన్న సిల్వర్ పాట్స్ వెయిట్ కూడా ఒక 10 monthsలోనే ఆ వెయిట్ డిఫరెన్స్ కనిపించిందంట. ఇప్పుడు మామూలుగా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నాయనుకో, అట్లాంటి టైంలో దేవుడికి మొత్తం బంగారు ఆభరణాలతోనే ఇట్లా అలంకరణ చేస్తారు కదా. సో అట్లాంటప్పుడు ఖజానాల నుంచి తీసుకొచ్చిన బంగారు జ్యువెలరీ తిరిగిపోయేటప్పుడు అందులో కొంత సిల్వర్ జ్యువెలరీ అయిందంట. ఒకవేళ మీలో ఎవరన్నా గురువాయూర్ టెంపుల్కి పొయ్యి ఉంటే చూసుంటారు మీరు, గుడి లోపల పెద్ద పెద్ద ఏనుగులు ఉంటాయి. ఆ గుడికి సంబంధించిన ఏనుగులు. అవి ఏంటంటే ప్రదక్షిణ చేపిస్తారు ఆ గుళ్ళ ఏనుగులతోని, దేవుడి చుట్టూ కూడా, గర్భగుడి చుట్టూ. సో ఆ ఏనుగులల్లో ఒక 6 ఏనుగులు చనిపోయినాయంట. ఆ చనిపోయిన ఏనుగుల దంతాలు ఉంటాయి చూసినరా, వాటి లెక్క ఇప్పుడు వరకు ఏం తెలియదంట. మీదికెళ్ళి 522 కేజీల దంతాలను అటవీ శాఖ వాళ్ళకి వీళ్ళు ఇయ్యాలంట లెక్కల ప్రకారం. కానీ ఇప్పుడు వరకు ఏమీ ఇయ్యలేదట. మంజడి కురు అంటారంట, అంటే లక్కీ రెడ్ సీడ్స్ అనమాట. ఇంచుమించుగా గురివింజ గింజల్లా ఉంటాయంట ఇవి. ఇవి ఇస్తే లక్ వస్తుందని చెప్పి భక్తులు 17 బస్తాలు దేవస్థానానికి ఇస్తే వాటిని ఆక్షన్ వేసారట. వాటి లెక్కలు కూడా ఇప్పుడు వరకు ఎక్కడా సబ్మిట్ చేయలేదట. రాగి, కాంస్య, పంచలోహాల వస్తువులు గుడికి వస్తూ ఉంటాయి కదా. 2016 నుంచి వెళ్ళి అట్లా వచ్చిన వాటి వస్తువులు ఏవైతే రాగివి, కాంస్య, పంచలోహాలు ఉంటాయో వాటి లెక్కనే ఆపేసారంట. అంటే ఆ లెక్కనే పెడతలేరు అన్నట్టు. ఇందాక చెప్పిన 263 కేజీల బంగారంతో పాటు 1700 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయంట. 6605 వెండి వస్తువులు, అంతేకాకుండా 5359 లాకెట్లు, నాణ్యాలు, ఇతర వస్తువు రూపంలో కూడా ఇంకా వెండి ఉందంట. ఇక భూముల విషయానికి వస్తే 271 ఎకరాల భూమి సెక్యూర్డ్ ఉంది. ఇది కాకుండా దేవస్థానానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 12,000 ఎకరాల భూములు, అవి అక్కడక్కడక్కడక్కడ అవి సెక్యూర్డ్ ఉన్నాయా లేవా, అసలు ఉన్నాయా లేవా, కబ్జాకు గురైనయా అనేది ఏది కూడా రికార్డ్స్లో లేవు. ఇంతకుముందు శబరిమల గోల్డ్ మిస్సింగ్ ఇష్యూలా నేను ఒక వీడియో వేసిన. అక్కడ ఎన్ని దేవస్థాన ట్రస్టులు ఉంటాయి, అందులో ఇన్ఛార్జులు, ఆఫీసర్లు ఎంత డమ్మీగా ఉంటారు, వాళ్ళని ఎట్లా అపాయింట్ చేస్తారు, అండ్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో ఎట్లా వ్యవహరిస్తుంది, ఇవన్నీ విషయాలు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైనా చూడనోళ్ళు ఉంటే ఒక్కసారి ఆ వీడియో మళ్ళీ చూసారనుకో, ఇట్లాంటివి ఎందుకు మిస్ అవుతున్నాయి, ఇలాంటి ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి కేరళలో అనే విషయం మీకు అర్థమైపోతుంది.